ఎమ్మెల్సీ విజయశాంతి అలియాస్ రాములమ్మ రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేయబోతుందా? ఏమో ప్రస్తుతం చూస్తే మాత్రం అట్లానే అనిపిస్తలేదా? అంటే ఆమె గతంలో జరిగిన శాసనమండలి సమావేశాలలో ఉద్యమకారుల గురించి ప్రస్తావిస్తూ అసలు ఉద్యమకారులు లేకపోతే మీకు పదవులు ఎక్కడివి, మీరు మంత్రులు ఎక్కడా, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడా అనేసి ఆమె చాలా ఘాటుగానే స్పందించింది. సో ఇదే విషయం అంతకుముందు ఆమె బీజేపీలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పైన ప్రశ్నించిన ఆమె ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డినే దుమ్ము దులిపిందనే చెప్పాలా. అసలు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతి ఏంది? ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నిజంగానే కదా, ఇప్పుడు జరుగుతున్న ఒక వరవడిలో అసలు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని టోటల్గా అందరూ మర్చిపోయారు. అంటే రోజుకొక సమస్య రావడం, ఆ సమస్యల గురించి మాట్లాడడం, సమస్యను ఎత్తుకెచ్చుకోవడం, ఇక కొంతమంది మీడియానైతే ఆ సమస్యను ఎన్కాష్ చేసుకోవడానికి వ్యూవర్షిప్ కోసం పడే తిప్పలు, ఇవన్నీ మనం జనరల్గా చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ అంటే ముందుగా ఎమ్మటే గుర్తుకొచ్చే విషయం ఉద్యమకారులు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందుకే మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టారో ఉద్యమకారుల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఉద్యమకారులు కూడా చాలా ఆశతో ఎదురు చూసారు. అరే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకి అధికారంలోకి వస్తే ఏమో చెప్పారు కదా, 250 గజాల ఉద్యమకారులు అంటే జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు, ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదై ఉంటాయి కదా, ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళకి నెలకి 25,000 రూపాయలు, దాని తర్వాత మామూలుగా వాళ్ళకి 2,500 పెన్షను, మళ్ళీ అగైన్ 250 గజాల స్థలము, తర్వాత వాళ్ళకి గుర్తింపు కార్డులు. సో ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఆకట్టుకున్న అంశం. ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు, ఆఖరికి ఉద్యమకారులు కూడా ఆ మాట నమ్మి మోసపోయిర్రు. చూసిర్రు వచ్చినాక 100 రోజుల్లో చేస్తారేమో, 200 రోజులు చేస్తారేమని. 100 రోజులు లేదు, 200 రోజులు లేదు, 300 రోజులు లేదు అన్నట్టుగా ఆఖరికి ఈరోజు 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలకి దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడిన నేపథ్యం ఎక్కడైనా, ఏ సభలోనైనా, ఏ సమావేశంలోనైనా రేవంత్ రెడ్డి కానీ తన మంత్రివర్గం కానీ ఎక్కడన్నా మనము నోరు విడిచి మాట్లాడక చూసినామా? నోరు విప్పి లేదు. మిగతావన్నీ ఎక్కడ చూసినా ఊకదంపుడు ఉపన్యాసాలు, నేను నల్లమల్ల పులిబిడ్డను, లేకపోతే నల్లమల్ల రైతు బిడ్డను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ మరి నేను ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు అధికారంలోకి రావడానికి మేము ఈ అంశాలు మేనిఫెస్టోలో పెట్టినాము, సో ఇవి మేము చేయబోతున్నాము, లేకపోతే మేము చేయలేదు అనే అంశాన్ని మాత్రం ఎక్కడ కూడా ఇంతవరకు ఏకరువు పెట్టిన సందర్భం అయితే లేదు. ఇగో ఇస్తారు, అగో ఇస్తారు అనుకుంటూ గత ప్రభుత్వం కంటే ఇంకా మాకు మెరుగ్గా చేస్తారేమని ఆశగా ఎదురు చూసిన వాళ్ళ కళ్ళల్లోనో లేకపోతే వాళ్ళ నోట్లోనో నిప్పులు పోసిన వైనం కూడా చూస్తున్నాం. అయితే ఆమె శాసనమండలిలో విజయశాంతి అలియాస్ రాములమ్మ చాలా గరంగానే ఫైర్ అయినరు. మీరు ఎందుకు ఇచ్చిర్రు అలవిగాని హామీలు ఇచ్చి ఎందుకు నెరవేరుస్తలేరు? ఉద్యమకారులు లేకపోతే అంటే నీకు కూడా ఈ ముఖ్యమంత్రి పదవి ఉండేదా, లేకపోతే వాళ్ళకి ఆ మంత్రుల పదవులు ఉండేవా అనేసి బాగా మాట్లాడింది. ఆల్మోస్ట్ ఆమె కూడా 2.5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ప్రజా సమస్యల గురించి ఇంతవరకు మాట్లాడిన సందర్భం కూడా కనిపించలేదు. మరి నిజంగానే ఆమెకి ఉద్యమకారుల మీద ప్రేముండి మాట్లాడిందా అంటే ఇక్కడ రెండో వర్షన్ కూడా మాట్లాడుకోవాలి కదా. ఆమెకి ఎమ్మెల్సీ వచ్చింది, ఆల్రెడీ విజయశాంతికి అసలు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది, ఆమె బీజేపీ నుంచి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. సో అయినప్పటికీ కూడా ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోయిండు అనేసి జరుగుతున్న నేపథ్యంలో ఆమెకి వినూత్నంగా తెరపైకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ఏమైంది, ఇమీడియట్లీ ఎమ్మెల్సీ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా
ఈమెకి క్యాబినెట్లో స్థానం కల్పించబోతుంది హైకమాండ్ అని చెప్పేసి ఆమె హోమ్ మినిస్టర్ అవుతుందనో లేకపోతే ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతుందని ఇలా వార్తలు చూసినాము. మేము కూడా వార్తలు చెప్పినాము. ఎందుకంటే అలాంటి ఒక న్యూస్ అంతా కూడా ఢిల్లీ నుంచి రావడము అవన్నీ కూడా స్పెక్యులేట్ అవ్వడం చూసినాం. సో ఇంతవరకు అంటే సెకండ్ క్యాబినెట్లోనైతే ఎలాంటి స్థానం అయితే ఆమెకి దక్కలేదు. అంటే కొండా సురేఖని పంపించేసి కొండా సురేఖ స్థానంలో ఇక్కడ విజయశాంతిని తీసుకొస్తారు. విజయశాంతిని మంత్రిగా చేసి హోంమంత్రిగా ఇస్తారు. ఆమెకి హైకమాండ్ దగ్గర సోనియా గాంధీ దగ్గర అంత పలుకుబడి ఉంది అనే డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈమె ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా ఉద్యమకారుల మీద ప్రేమ ఉందా అంటే ఈరోజు ఆమెకి మంత్రి పదవి రాకుండా చేయడానికి కావచ్చు, లేకపోతే ఈరోజు పార్టీలో తగు ప్రాధాన్యత కానీ ఎక్కడ విజయశాంతి అనే అంశం వినపడకుండా చేస్తున్నదంతా కూడా దానికి కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి అనేసి ఆమె భావిస్తున్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు అనేసి కూడా మాట్లాడుతారు. ఎందుకంటే మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చినా కూడా ఆమె ఇంతవరకు ఖండించలేదు. అంటే విజయశాంతికి మంత్రి పదవి వస్తుంది, విజయశాంతికి హోమ్ మినిస్టర్ వస్తుంది, లేదంటే విజయశాంతిని పక్కన పెట్టారు, ఇలాంటి ఎన్ని వార్తలు వచ్చినా కూడా ఆమె ఎక్కడ కూడా నాకు మంత్రి పదవి రేసులో నేను లేను, అలాంటి దానికి నేను ప్రయత్నము చేయలేదు, ఇలాంటి వార్తల్ని కూడా ఆమె ఎక్కడ ఖండించిన వైనం కూడా మనకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో విజయశాంతికి అయితే మరి బెర్తు లభించలేదు, కానీ మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 2 బెర్తుల కోసము ఆల్మోస్ట్ 15 మంది అయితే ఎదురు చూస్తున్న వైనము, కొట్లాడుకుంటున్న వైనమని చెప్పాలి, ఎదురు చూస్తున్న వైనమని చెప్పాలో అర్థం కాదు. కానీ మొత్తానికి ఈరోజు విజయశాంతి మాట్లాడిన మాటలు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న వైనమే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే మళ్ళీ రేపు థర్డ్ ఎక్స్పాన్షన్లో కనుక ఒకవేళ ఈమె గనక మంత్రి పదవి రాకపోతే మళ్ళీ ఒకవేళ ఈమె బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఒకవేళ బీజేపీకి వెళ్ళిన అక్కడ సాధించేది ఏమైనా ఉంటుందా? లేకపోతే ఈ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ మనం ఒక లాస్ట్ 6 months ఎలక్షన్ పీరియడ్ తీసేసినా కూడా ఇంకా 2.5 years పాటు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? లేదనంటే ఇంతే కాంగ్రెస్ పార్టీల తీరు ఎప్పటికీ మారదు, ప్రశ్నించే విధానం కూడా ఇక్కడ చచ్చిపోయింది అనేసి ఆమె మళ్ళీ సొంత గూటికి పోయే అవకాశం ఉందా? మొత్తానికైతే ఇక్కడ నేరుగా రేవంత్ రెడ్డితోటి యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరుగా సంఖ్య పెరుగుతుంది. వ్యతిరేకుల లిస్ట్లో ఇప్పుడు మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి కేర్ చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వైఫల్యాలను వాళ్ళు ఇండైరెక్ట్గా ఎండగడుతున్నారు. వాళ్ళ క్యాబినెట్ సమావేశాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. సో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈరోజు రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసి ఎవరికి వాళ్ళ ఇళ్ళని ఏ రకంగా చక్కబెట్టుకుంటున్నారు అంశం. ఎందుకంటే ఇక తర్వాత 30 ఏళ్ల పాటు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలు అసలు మాట్లాడుకునే సందర్భం అన్న వస్తుందా రాదా అనే మీమాంస కూడా నెలకొంది. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అంశం లేదు. సో ఒక్కొక్కరుగా అసంతృప్తులంతా బయటికి వచ్చేసి ఈరోజు గలం విప్పుతున్న నేపథ్యంలో విజయశాంతి మాటలు కూడా ఈరోజు ఒక హైలైట్గానే నిలుస్తున్నాయి. నిజంగానే విజయశాంతికి మంత్రి పదవి మరి రాబోతుందా? మంత్రి పదవి రాని పక్షంలో ఇప్పుడు ఇద్దరి దారి ఎటుండబోతుంది? ఇటు విజయశాంతిది కావచ్చు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారి ఎటుండబోతుంది? ఇద్దరు మళ్ళీ ఆ గూటికి చేరబోతారా?